ఇక్కడ ఆపండి. ఏంటి ఆటోలో వచ్చాను కంగారు పడుతున్నారా? ఏం లేదండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది, కార్ ఏమో పట్టట్లేదు. సర్లే ఆటోలో వద్దాం అనుకుని ఓలా ఆటో బుక్ చేసుకున్నాను. మనం ఉన్న చోటుకే వచ్చేస్తుంది. అండ్ దానికి తోడు 4 కిలోమీటర్లకి 29 రూపాయలే ఛార్జ్ చేస్తున్నారు. సో సూపర్ కదండి. ఓలా ఆటోస్ డబ్బుకు విలువ, చౌక అండ్ టైంకి వస్తుంది అండ్ హ్యాపీగా ఉండొచ్చు, కన్వీనియంట్. Hi, hello and welcome to Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International, powered by Duroflex and Ola Autos. ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి ఒక కొత్త కలర్ రాబోతోంది. ఓ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సెన్సేషనల్ ఎంటర్టైనర్ మా సంపు రాబోతుంది. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చేత ఆ స్టెప్ వేయించి నేను నేర్చుకుందాం. ఈ మధ్యన ఇంకో 2-3 కొత్త కూడా కనిపెట్టాడంట ఆయన. సో వీటిలన్నిటి గురించి తెలుసుకోవాలి, మనతో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఆడాలి. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సంపూర్ణేష్ బాబు. ఎప్పుడెప్పుడని చూస్తున్నారా కన్నులకి ఇంపు, ఎక్కడెక్కడని వస్తున్నారా ఇదిగో రామి సంపు 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 సంపూర్ణేష్ బాబు, మీ సంపూర్ణేష్ బాబు. అస్సలు మామూలు కాదు సార్, మీకోసం విజిల్ నేర్చుకున్నా. అండ్ వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. గురుగారు, మీరు ఏం చేసిన స్టైల్ భలే ఉంటుందండి. చెప్పులు వేస్తున్నారు, బాగున్నాయా? సూపర్ ఉన్నాయి సార్. పారగన్ భయ్యా, చాలా కంఫర్ట్ గా ఉంటాయని తీసుకున్నాను. సూపర్ కంఫర్టబుల్ ఉంటాయి అండ్ స్టైలిష్ గా కూడా ఉన్నాయి. అవును, వండర్ఫుల్ సార్, సూపర్. అండ్ మీరు రావడం సంపూర్ణంగా ఉంది ఇప్పుడైతే అంతా. కానీ మాస్టర్, ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. మీ పోస్టర్ చూసిన దగ్గర నుంచి ఎప్పుడు చూడని కళ్ళు మిమ్మల్ని అదోలా ఎందుకు చూస్తున్నాయి సార్? ఎంతో మంది ఎదురు చూస్తున్న కొబ్బరిమంట సినిమా, పెద్దరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయిడ్ 3 పాత్రలతో రాబోతున్నాం కాబట్టి. ముగ్గురు, మిగతా 2 సార్. మీరు ఆండ్రాయిడా పెద్దరాయుడా? ఆండ్రాయిడ్ అంటే మూడో జనరేషన్. మూతే 2 ఉన్నారు. ఇంతకీ వీళ్ళ ముగ్గురులో కొబ్బరి మట్ట ఎవరు సార్? టోటల్ ఫ్యామిలీ. మట్ట ఎలా దొరికింది సార్? కొబ్బరి మట్ట ఎలా దొరికింది అసలు? డైరెక్టర్లు ఇల్లు బాగా ఆలోచించి చేసి ఎలా ఉంటది ఏంటి అని కొబ్బరి మట్ట అని పెట్టారు. మీ సినిమా వస్తుందంటే కంపల్సరీ ఏదో స్పెషాలిటీ ఉంటుంది. 150 టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్ళినాడు గ్యారంటీగా ఎంజాయ్ చేసి బయటకు వస్తాడు. వెరీ గుడ్. కానీ నేను ఎంజాయ్ చేయాలంటే మీరు ఒక్కళ్ళే వచ్చారు. మరి ఎవరు కావాలి అంటే మామూలుగా ఒక హీరోయిన్ అయితే గ్యారంటీ ఉంటారు కదా. ఒక హీరోయిన్ తోటి ఏంటి భయ్య, ఒక హీరోయిన్ తోటి వచ్చే కాలం ఎప్పుడో పోయింది. మరి 2017 2 వచ్చా. ఇద్దరా? ఒకటికి టికానా లేదు నాకు ఇక్కడ, ఎక్కడ గాలి అయింది. వస్తే నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను సార్. కమ్ ఇష్కా గీత. అబ్బా, అందం హిందోళం, అధరం తాంబూలం, అసలే చలికాలం తగిలే సుమబాణం. వెల్కమ్. అండ్ మీరిద్దరు రావడంతో నిజంగా కలొచ్చింది. అండ్ ఫస్ట్లీ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. ఇది డెఫినెట్లీ లైఫ్ లో చాలా ఛాలెంజ్లు చేస్తుంటాం అవతలకి. మేడం గారు, మీరు ఏమేమి ఛాలెంజ్ చేశారు చిన్నప్పటి నుంచి? I was a very nice girl. I used to listen whatever my parents. Joke. Now serious. Coming on this stage with Pradeep itself is a challenge for me. గ్యారంటీ వెళ్ళిపోయే లోపల ఆవిడ తెలుగులో మంత్రాలు చదువుకుంటూ వెళ్ళిపోతే. తప్పు గారు చెప్పండి మీ ఛాలెంజెస్. లైఫ్ నే ఛాలెంజ్ తీసుకొని ఇవాళ స్టేజ్
అండ్ మేడం గారు నేను నా స్కూలింగ్ లో అబ్బాయిలు బాత్రూమ్ కి వెళ్తానని చెప్పి ఛాలెంజ్ చేశాను. ఓ నో, వెళ్ళాను వచ్చాను, ఛాలెంజ్ విన్ అయ్యాను. మీరు వెళ్ళి వచ్చేసారు, లోపల మా కుర్రోళ్ళ పరిస్థితి ఏంటి? ఏం లేదు, అలాగే అలా ఉండిపోయారా? చేస్తున్న కార్యక్రమంలో అంతరాయం కలగడం వల్ల వాళ్ళు అలా ఉండిపోవడం జరిగింది. ఓకే, సో మీ ముగ్గురు ఈ రోజు ఇంకొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయబోతున్నారు. ఓకే, సో ఎంత గెలుస్తారనేది చూద్దాం. బట్ టిల్ దెన్ గురుగారు ప్లీజ్. ఈ షోలో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. ఈ 3 రౌండ్స్ ఆడడానికి నా తరఫు నుంచి 1,00,000 రూపాయలు. రౌండ్ 1లో నేను ఇచ్చే స్టేట్మెంట్, ఇక్కడ జరగబోయే టాస్క్ గురించి ముందుగానే మీకు స్టేట్మెంట్ ఇస్తాను. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ మీరు మాత్రం మినిమం 25,000 రూపీస్ తో స్టార్ట్ చేసి ఎస్ అండ్ నో రెండింటి మీద పెడతారు. రైట్ ఆన్సర్ అయితే ఇంటూ 2 టైమ్స్ ఇస్తాను. సో ఫస్ట్ రౌండ్ ఆడడానికి రెడీయా? రెడీ. సో లెట్స్ బిగిన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. చక్కగా నిండుగా ఉంది, ముగ్గురు వచ్చారు. అందుకే మీకోసమే ఈసారి టాస్క్ చేసే వాళ్ళని కూడా ముగ్గురిని పిలిచాను నేను. వీళ్ళు ముగ్గురు చాలా అద్భుతంగా చేస్తారు. వీళ్ళు ఈ యాక్ట్లన్నీ గాల్లో చేస్తారు. ఫస్ట్ వన్, ఈ కాల్ని తీసుకొచ్చి తలకి తగిలించుకుంటారు, ఇంకో కాల్తో బ్యాలెన్స్ చేసుకుంటారు. ఎక్కడ? గాల్లో, ఒక రింగ్ మీద నుంచి. నెంబర్ 2, వీళ్ళ ముగ్గురు కలిసి గాల్లో పిరమిడ్ షేప్ క్రియేట్ చేస్తారు, ట్రయాంగిల్. అండ్ థర్డ్ వన్, వీళ్ళు అప్ సైడ్ డౌన్ ఉండి స్ప్లిట్ చేస్తారు కాళ్ళు. అండ్ ద లాస్ట్ వన్, ఇది భలే హైలైట్ ఉంటుంది భయ్యా. మామూలు ఈ 2 చేతితో ఈ కాలు ముట్టుకుంటాం కదా మనం, ఇలా వస్తాం. వాళ్ళు ఇలా కాదు, ఎందుకు వచ్చిన కూడా అని చెప్పి వెనక్కి కొంగుని వెనక్కి చేతులు ఇలా పట్టుకుంటారు. ఎక్కడ? గాల్లో. ఇవన్నీ వీళ్ళు చేస్తారు అని నేను అంటున్నాను. మీరు తప్పు చెప్తే డబ్బులు పోవడంతో పాటు మీకు టాస్క్ కూడా ఉంటుంది. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. yes and 20 no. 30 yes and 20 no. సో అంటే ఎస్ మీద ఎక్కువ పెట్టారంటే ఇవన్నీ జరుగుతాయని మీరు నమ్ముతున్నారు. అవును. వీళ్ళు ఇందులో ఎంత గెలుచుకుంటారనేదే ఇప్పుడు అసలైన టాస్క్. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ త్రియోగిని ఫ్రమ్ మహారాష్ట్ర.
దూసుకొస్తున్న వెరీ గుడ్. ద రబ్బర్ బ్యాండ్ ఫీమేల్స్ అసలు మామూలు కాదు. చిన్నప్పుడు మ్యాగీ బదులు రబ్బర్ బ్యాండ్ తినేసినట్టున్నారు. మీ ముగ్గురు ఇలా పర్ఫామ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సేమ్ మీలాగే పర్ఫామ్ చేసే ఇంకొక స్టార్ మా దగ్గర ఉన్నారు. ఆ బాహుబలి బాహుబలి దేకా ఉస్మే గానా మనోహరి ఓ దేకా. ఓ యూ త్రీ దట్ బ్యూటిఫుల్ గర్ల్స్ వన్ హీరో కంపన్ను అక్కడికి వస్తాను. రా రా వస్తవా అడిగింది ఇస్తవా ఓయ్ 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 రా వస్తవా तो आप तीनों डांस करो कुछ तो भी लेग्स के साथ हाथ के साथ सेम नीचे रिपीट करता है. ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా దొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు తెరలి తీరా తీరా ఉలక్క పలక్క దొడుక్కు పనేదు చెయ్యరా చెయ్యరా ఇంకేంటి సార్ విశేషాలు? సో, సార్ గురుగారు ఈ సినిమా ఎప్పుడు రాబోతోంది, ఏంటి విశేషాలు? ఈ టైంలో అవసరమా భయ్యా? ఓ పాట పాడండి సార్. సార్ ఒక్క పాట పాడరా ప్లీజ్. ఎక్కడికి సార్? థ్యాంక్ యూ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్ యూ. ఒకసారి పైకి లాగు భయ్యా. మీరు పాట పాడితే కిందకు వస్తారు, లేకపోతే అక్కడే ఉంటారు సాయంత్రం వరకు. కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలిసాక ఉంచాలా ఊడ్చాలా అని ఆలోచిస్తుంటే పుడతామో తెస్తామో తెలియని పరిస్థితుల్లో ఎలాగోలా పుట్టేసి పెరిగేసి ఎదిగేస్తున్న టైంలో తను పుట్టింది తన కోసం కాదు, ఎక్కడో పుట్టిన ఏదో కోసం ఉన్న విషయం తెలిసాక అమ్మ నాన్న కలిసి 1 కిలో లడ్డూలు 1 కిలో చెగడులు పెట్టి దున్నపోతు లాంటి పెళ్లి కొడుకును తీసుకొచ్చి తల దించుకొని పెళ్లిలో కళ్ళు దించుకొని శోభన గదిలో పడుకుంటే గుండెల మీద తాలి బరువు, శరీరం మీద వాడి బరువు మోసి మోసి వాడు వేసిన విత్తనాన్ని 9 నెలలు మోసి మోసి ఓ 12 బిడ్డకు జన్మనిచ్చి ప్రతిరోజు కోడి కంటే ముందే నిద్రలేచి ఎదుటిన బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో పాలు మరగబెట్టి కాఫీ పొడి టీ పొడి కలిపి పెట్టి పిల్లలకి తిండి పెట్టి వాళ్ళని బడికి వెళ్ళగొట్టి నిన్ను ఆఫీస్కు తరిమి కొట్టి ఒక చేత రిమోట్ మరో చేత కత్తి
కత్తిపీట పట్టుకొని ఛానల్స్ మార్చి కూరగాయలు తరిగి 11 గంటలకు మా ఊరి వంట, 12 గంటలకు స్టార్ మైలా చూస్తూ వీటి మధ్యలో వంట చేస్తూ కూర ఎక్కడ మాడిపోతుందో అనే టెన్షన్లో బ్రేక్ మధ్యలో అత్తగారికి అన్నం పెట్టి పగలు రాత్రి తేడా లేకుండా సీరియల్లో సమస్యల్ని తన సమస్యలుగా భావించి బరువెక్కిన గుండెతో అలసొచ్చిన భర్తకు గుప్పడంత మాడిపోయిన ఉప్మా పెట్టి అప్పుడు తిని పడుకుంటుంది. అది రాడదంటే వదిలేస్తారంట మా బ్లడీ. అయ్యా అయ్యా సో ఇక్కడతో మన ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నాం. మీరు ఎస్ మీద ఎస్ మీద 30, నో మీద 20. నో మీద 20. మరి ఏమైంది? ఎస్ అయితే నో అయిందా? ఎస్ఏ. ఎస్సా? మరి కాదు, చేసింది స్ట్రెచ్ చేసింది, ఒకటి స్ట్రెచ్ చేశారు. నెక్స్ట్ ఇలా బ్యాక్ బెండ్ చేసింది. వెరీ గుడ్. పిరమిడ్ ఏది? అది నోలోకి వెళ్ళిపోయింది. సో మనం అనుకున్న గాలాడుతుంది సార్. టీ కాఫీలో తెప్పించమంటారు పైకి? వాటర్ తెప్పించు. కొంచెం వాటర్ తెప్పించబోయా. అరే దింపట్రా కిందకి. సో ఎస్ మీద పెట్టిన 30,000, నో మీద పెట్టిన 20,000 రైట్ ఆన్సర్ కాబట్టి ఇంటూ 2 times 40,000 రూపీస్. సో సంపరేష్ గారు, ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి? 50 plus 40, 90. 90. వావ్, ప్రొడ్యూసర్ డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, లెక్క కూడా తెలుసు మీకు. వండర్ఫుల్, సూపర్. 90,000. ఎస్, ఈ 90,000 తో మీరు సెకండ్ రౌండ్ ఆడబోతున్నారు. గురుగారు, కొన్ని యాక్టర్స్ కొంతమంది ఒక పోజ్ గానీ, ఒక సీన్ గానీ, ఒక స్టెప్ గానీ వేస్తే అబ్బా ఇది మళ్ళీ ఎలా చూడాలి అనుకుంటా. సో ఇప్పుడు మీకోసం 2 కాంబినేషన్స్ తెచ్చాను నేను. అవునా? ఒకసారి చూసి ఆ సిచ్యువేషన్ ఏంటో మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఓకే. ఇద్దరు లేడీస్ కూడా దానికి క్యాప్షన్ ఇస్తారనమాట. ఓకే, రెడీయా? ఫస్ట్ పిక్చర్. ఆయన చూడండి, నలుగురే తీసుకెళ్లారు, మీరైతే ఏకంగా 5గురు. సో ఇప్పుడు సంపుగా డైలాగ్ ఏమై ఉంటుంది అక్కడ? ఎగ్జాంపుల్ నేను చెప్పనా? ఈయన నడుచుకుంటూ వస్తున్నాడు, ఈవిడికి తెలుగు రాదు, ఈవిడికి తెలుగు అర్థం కాదు, నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఇది 6 pack చేసే ముందా సార్, చేసేసిన తర్వాత? చేయక ముందుదా? ఓ, చేయక ముందుది షాట్ ఇది. వెరీ గుడ్. పక్కన అమ్మాయిలు ఎలా ఏమనుకుంటున్నారు అది కూడా ఒకసారి చెప్తే. వాళ్ళ పక్కన అమ్మాయిలా? ఇటు పక్క అమ్మాయి అనుకుంటుంది అనుష్క నేనే అంటది. కాదు, అవతల అమ్మాయి నువ్వు నమ్మితా నేను అనుష్క అంటది అమ్మాయి. మరి వెనకట్లా వెనకాల ఇంకో హీరోయిన్ లేదురా సినిమాలో? లేదు. హన్సిక నేనే అంటది వెనకాల అమ్మాయి. వెరీ గుడ్, సూపర్. ఏ సినిమా సార్ ఇది? వినోదం అని అందరూ చిన్న గెస్ట్ రోల్. గెస్ట్ అపీరెన్స్ కే మీరు బిల్ ఎఫెక్ట్ ఇస్తారు వాళ్ళకి. బా బా బా, సూపర్. నెక్స్ట్ వన్. ఆ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ చూసారా సార్? ఇంకా నా వల్ల కాదు రే. అసలు ఇవంతా ఒక ఎత్తు సార్. మీరు వేసుకున్న టీ షర్ట్ ఉంది, అది తిరిగిపోయింది అసలు. ఒకసారి ట్రై చేద్దాం, రండి రండి. ఎవరెవరు పరిగెడదాం? మా దగ్గర కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు సార్, ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్ లో యాక్టర్స్ అవుదాం అనుకుంటారు వీళ్ళంతా. సో ఈ బాయ్స్ అందరికి ఒకసారి రన్నింగ్ అనేది ఎలా అనేది మీరు చూపించాలి. ఓకే బాయ్స్, రండమ్మా, రండి సార్. ఏం మీరు పరిగెట్టరా ఏమిటి? భలే వారే, రండి సార్. భలే కొబ్బరి మంటల గుమస్తా క్యారెక్టర్ పక్క నుండి. సూపర్. అయితే ఫస్ట్ మీరే నేర్చుకోవాలి సార్. ఓకే, ఇప్పుడు గురువు గారు పరిగెడతారు, గురువు గారితో పాటు సైడ్ లో మీరు పరిగెట్టాలి. రెడీయా? రెడీ సార్, యాక్షన్. ఎలా ఉందో తెలుసా సార్? మీరు ఏదో దొంగిలించినట్టు మిమ్మల్ని పట్టుకోవడానికి వాళ్ళు అందరూ వెనకాల వస్తున్నట్టు. వెరీ గుడ్. ఈ క్లాస్ చాలా అద్భుతంగా నేర్చుకున్నారు మీరు రన్నింగ్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ. లాస్ట్ పిక్చర్.
ఏయ్! ఏ సార్ ఆ స్టెప్ ఒకసారి నాకు నేర్పిరా. ఎవడే 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 వాడు నరుడై వానరుడై మన ముందుకొచ్చినాడు. నడవండి. ఏయ్, అదా! ఓకే మళ్ళీ రెడీ. నేనే సంపు ముద్దు పేరు మీకే సాటి సార్, ఇంకెవ్వరి దగ్గర దొరకదు. వండర్ఫుల్, సూపర్. థ్యాంక్ యూ సార్జీ, థ్యాంక్ యూ సో మచ్. కొబ్బరిమట్ట టీం ఇక్కడే ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు మనం 90,000 రూపాయలతో సెకండ్ రౌండ్ ఆడబోతున్నాం. ఈసారి జాగ్రత్తగా వినండి. ఆ ఏం జరుగుతుందంటే ఇక్కడికి వచ్చే వ్యక్తి చాలా పవర్ఫుల్ వ్యక్తి. మామూలుగా చేతుల్లో బలం ఉంటుంది, మనకి కాళ్ళల్లో బలం ఉంటుంది, నాలాంటి తెలివైన వాడికి బుర్రలో బరువు ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చే వ్యక్తి తన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ వాడగలడు. తిరుగుతున్న ఫ్యాన్ ని నాలికతో ఆపుతాడు, తిరుగుతున్న ఫ్యాన్ లో నాలిక పెట్టి ఆపుతాడు. నెంబర్ 1. నెంబర్ 2, గోర్లకి తాడు కట్టుకుని సిలిండర్లు కట్టి దానికి లేపుతాడు గోర్లతో. ఓకే. నెంబర్ 3, సాధారణంగా ఇప్పుడు డ్రిల్లింగ్ మెషిన్ ఉంది కదా, ఎవరైనా 1 mm రాడ్ని డ్రిల్లింగ్ మెషిన్ వాడతారు ఇలాంటి చేసేవాడు. ఇతను 4.5 mm రాడ్ని ముక్కులో పెట్టుకుని డ్రిల్ చేస్తాడు. ఇదేం విన్నారు? నెక్స్ట్ చూడండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. హుక్ షేప్ లో ఉంటుంది కదా, ఒక మెటల్ పీస్ హుక్ షేప్ లోది ముక్కులో పెట్టి నోట్లో తీస్తాడు. సో ఇవన్నీ తిను చేయగలడు, ఇక్కడ చేస్తాడు అని నేను చెప్తున్నాను. ఎస్ ఆర్ నో? సో 50,000 మినిమం. ఎస్ ఆర్ నో? దేని మీద? చేస్తాడు. నో 50,000 ఎస్. 50,000 ఎస్. ఎస్ అంతే. సరే అయితే రైట్ అయితే ఇంటూ 3 times ఇస్తాను, రాంగ్ అయితే టాస్క్ ఇస్తాను. ఓకే ఓకే, యా. రెడీ? లెట్స్ వెల్కమ్ హేమచంద్రన్ ఫ్రమ్ తమిళనాడు. బడి 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 రా బడి సాహోరే బాహుబలి అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరగ వేస్తా, ఉరుకు ఉరుకు ఓరకరో. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night I dream of watching you. రాసి నోడికి తెలుసు పాత ఎప్పుడు పెడతాను, మొత్తం మోసే తోడికి తెలుసు ఇలా నరికి నోనను. చావు చూసి నేర్చుకుంటారంట జనం తెలుసుకో. ఓ గచ్చ కట్టెనంటే నేనే కత్తి గుచ్చకుండనంటే, రెచ్చగొట్టె వంటే నిన్నే చంపకుండా ఉండనంతే, నిన్ను నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర రక్త 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 చరిత్ర, నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. దొరికితే చేస్తా, దొరికితే చేస్తా.
సార్ వాట్ ఈస్ దిస్ సార్? హౌ ఈస్ ఇట్ పాసిబుల్? ఎవరైనా చేతులు కాళ్ళు వాడతారు, మీరు నాలిక గోరే సార్? ఆహా, నార్మల్ గోరు. హౌ లాంగ్? ఎనీ స్పెషల్ ఫుడ్ సార్? నథింగ్. అలా ఏం లేదు సార్. డ్రిల్లింగ్ మెషిన్ ముక్కులో పెట్టుకోవడం అనే కాన్సెప్ట్ ఉంది చూసారు సార్? చిన్నప్పటి నుంచి తెలియక వేళ్ళు పెట్టుకునే వాళ్ళం మేము. ప్రాక్టీస్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ at the age of 15 years. డ్రిల్లింగ్ మెషిన్ ముక్కులో పెట్టుకోవాలి ఎందుకు అనిపించింది సార్? వై ఐడియా? Already an American is performing in the US. ఓకే His name is Brad Byrus. He's the only one who is performing in around the world. Okay. Other than I am the second who is performing all these daredevil acts in India. వండర్ఫుల్ సార్. సో వీ హ్యావ్ అనదర్ పర్సన్ ఆల్సో హూ కెన్ డూ దిస్. Great. యు నో, he's called Burning Star. Mr. Kampuresh Babu. He puts the drilling rod from here. It will come from here. You want to see? Yes. Of course. Sir, we're ready, sir. నేనే సంపు ముద్దు పేరు తెగింపు యహ నేనే సంపు And it's Baboy. ఏంటి సార్, నేను ఏమైనా గులాబ్ జామ్ పెడతానా? ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. చౌకి చౌ రింగ్ పెట్టుకునే ఛాన్స్ వస్తుంది కదా ఎప్పుడో అప్పుడు. ఉంచుకుంటే ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు. No. Oh, Pradeep. వస్తుంది సార్, దగ్గరికి వస్తుంది. పెద్ద రియాక్షన్ లేదండి బాడీలో. ఈజ్ ఎక్స్పర్ట్, దట్స్ నో వరీ. ఒక నెమ్మో సార్. సిట్కినేల్, ఓన్లీ సిట్కినేల్ అండ్ టేక్ అప్ డౌన్ 3 times. ఓకే అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుకి స్నానం నీకు చేస్తా. కన్నని ఎరగవేస్తా, ఊరుకు ఓరగరో. కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే, రెచ్చగొట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే. నిన్ను చంపి నీ రక్తంతోనే రాస్తా. సీరియస్లీ చాలా బరువు ఈ సిలిండర్ లిఫ్ట్ చేయడం కానీ, ఆ డ్రిల్లింగ్ మెషిన్ కానీ, ఫ్యాన్ కానీ. హైలైట్ అయితే హుక్ సార్. హుక్ రబ్బరా? ఏది రబ్బరా? దామ్మా రండి మీకు ట్రై Go. చేద్దాం. Night I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I'll shoot you aside. You better keep running if you want to survive. Hey. ఈజీ. గట్టి పిండమే సార్. వండర్ఫుల్ టాలెంట్. సో ప్లీజ్ ఇంట్లో ఎవరు ప్రయత్నాలు చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ ది స్టేజ్ అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ఇండియా. ఇండియా మొత్తంలో మీరు ఒక్కళ్ళే వ్యక్తి. In India, I am performing world's number 2nd daredevil act. Anyone can perform, but they will do only 1 or 2 performance. I used to do more than 7 to 8 performance at a single stage. విష్ యూ గుడ్ లక్ సార్. మేక్ Thank ఇండియా you. ప్రౌడ్. Thank you so much. థ్యాంక్ యూ సో Thank you. థ్యాంక్ యూ సార్. సూపర్ బ్రదర్. థ్యాంక్ యూ సూపర్. సో ఇప్పుడు ఎస్సా నువ్వా ఏం జరిగింది? Yes. ఎస్ మీద 50,000 పెట్టారు మీరు. ఫ్యాన్ ఆపాడు నాలికతో, హుక్ తీసాడు, హుక్ తీశాడు, సిలిండర్ సిలిండర్ నెయిల్ తో గోర్లతో లేపాడు అండ్ డ్రిల్ పెట్టాడు. ఎస్ 50 into 3 times 1,50,000 rupees. So, हिंदी में कितना है हमारे पास? Okay, so 150 plus 40. 1,90,000 rupees. Well played. So ఈ 1,90,000 rupees తో మీరు 3rd level ఆడబోతున్నారు. ఓకే, సో ఇక్కడ జరగబోతున్న ఈ యాక్ట్ ఇండియాలోనే మొట్టమొదటిసారి చేస్తున్నారు అనమాట వీళ్ళు. అంటే ఇండియాలో ఇలాంటి గ్రూప్ ఇంకెక్కడ లేదు. అంత స్పెషల్ యాక్ట్ ఇది. బట్ వాళ్ళు చేసే వింతలు వేరు, నేను చెప్పేవి అవి సేమో కాదో మీరే తేల్చాలి. స్టేట్మెంట్ నెంబర్ 1. ఒక వ్యక్తి ఉల్టా కూర్చునుండి కాళ్ళు పైకి పెడితే దాని మీద ఒక వ్యక్తి పద్మాసనం వేసుకుని కూర్చుంటాడు పైన. హైలైట్ ఏంటంటే ఆ పైన తిరుగుతున్న వ్యక్తి కళ్ళకి గంతలు కట్టుంటాయి. స్టేట్మెంట్ నెంబర్ 2. ఒక వ్యక్తి కింద నుంచుని ఉండగా బ్లైండ్ ఫోల్డ్ చేసుకున్న వ్యక్తి
ఈ మొహం మీద ఇక్కడ కాళ్ళు పెట్టి నుంచుంటాడు, 20 సెకండ్లు నుంచుని ఉంటాడు. నెంబర్ 3, ఒక వ్యక్తి కింద ఇలా పట్టుకుని కూర్చుంటే ఈ నుంచునున్న వ్యక్తి ఫుల్ బాడీ స్ట్రైట్ గా ఇలా నేలను టచ్ చేసి మళ్ళీ ఇలా పైకి వస్తాడు. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి ఇలా నుంచునుండగా సో ఒక కాలుతో మెడ పట్టుకుంటాడు, ఇంకో కాలు కింద ఉంటుంది, ఇతన్ని తిప్పుతాడు, ఇతను రౌండ్ తిరుగుతాడు. నైస్, నాకు మొత్తం అర్థమైంది. అది బాగా ఆలోచించి డబ్బులు పెట్టండి, మొత్తం పోవాలి. ఓకే, 1,90,000 రూపీస్ ఉన్నాయి మీ దగ్గర. నేను 4 స్టేట్మెంట్స్ ఇచ్చాను. ఈ స్టేట్మెంట్ మీద 45,000 మీరు ఛాలెంజ్ చేయొచ్చు. రైట్, రెడీ? స్టేట్మెంట్ నెంబర్ 1, ఎస్ ఆర్ నో. తన కాళ్ళ మీద ఒక అతను కూర్చొని ఫ్లిప్ అయ్యి మళ్ళీ కూర్చుంటాడు. ఎస్. ఎస్. సెకండ్ వన్, మొహం మీద ఇంకో వ్యక్తి 20 సెకండ్లు నుంచుంటాడు. అండ్ థర్డ్ వన్ క్యా థర్డ్ వన్ క్యా తా? చెప్పు. ఏంటి చెప్పేది? ఇందా చెప్పాను కదా ఏంటి? ఓ అదే. అదే ఒక అతను పట్టుకుంటే ఇంకో అతనికి ఓ నుంచుంటాడు. అది చేస్తారు. ఎస్. ఎస్, వెరీ గుడ్. అండ్ లాస్ట్ వన్, కొట్టుకోండి. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్లు వీళ్ళు నమ్మి ఉన్న డబ్బులు మొత్తం 1,80,000 పెట్టి 4 స్టేట్మెంట్లకి ఎస్ చెప్పారు. జాక్పాట్. అలాగే ఉంటది. సో లెట్స్ వెల్కమ్ యోగేష్ అండ్ హిమాన్షు ఆక్రో స్టంట్స్ ఫ్రమ్ హర్యానా. तेरे नाम से जी लूं, तेरे नाम से मर जाऊं, तेरे नाम से जी लूं, तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो जी, हाँ जी, हो गई मैं तेरी दीवानी, तेरी दीवानी, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो जी, हाँ जी, हो गई मैं तेरी दीवानी, तेरी दीवानी. इश्क जुनू जब हद से बढ़ जाए, इश्क जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली चढ़ जाए, इश्क का जादू सर चढ़ कर बोले, इश्क का जादू सर चढ़ कर बोले, खूब लगा लो पहरे रस्ते रब खोले, यही इश्क दी मर्जी है, यही रब दी मर्जी है, इश्क दी मर्जी है, यही रब दी मर्जी है, तेरे बिन जीना कैसा खुद गर्जी है, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो जी, हाँ जी, हो गई मैं तेरी दीवानी, तेरी दीवानी, तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो जी, हाँ जी, हो गई मैं तेरी दीवानी, तेरी दीवानी. इश्क जुनू जब हद से बढ़ जाए, इश्क जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली चढ़ जाए, इश्क का जादू सर चढ़ कर बोले, इश्क का जादू सर चढ़ कर बोले, खूब लगा
योगेश एंड हिमांशु, कितने साल से कॉम्बिनेशन है? 2 साल से। 2 साल से। आपका एज कितना है? 13 అరే 2 years లోనే ఇంత కోఆర్డినేషన్ ఉంది. 10 years లో 10 గర్ల్ ఫ్రెండ్స్ మారారు, ఒక్కళ్ళతో కోఆర్డినేషన్ లేదు తెలుసా నాకు. वेरी गुड. पिक्चर देखते. हीरोइंस मालूम? कौन सा हीरोइन मालूम? दीपिका पादुकोण दीपिका. We have दीपिका నుంచునే. इधर రండమ్మా. डरो मत, दोनों अच्छे आंटीज, नो प्रॉब्लम. ఆంటీస్ వాడికి ఆంటీయేగా, వాడి ఏజ్ ఎంత పాపం. ఏ గర్ల్ ఫ్రెండ్ నేను గర్ల్ ఫ్రెండ్ నో ఐమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్ సో एक छोटा सा डांस परफॉर्मेंस. यस. లాస్ట్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ల గురించి ఇంకా సంపు గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఏం జరుగుంటుంది అంటే ఎలా తీసుకెళ్ళాలి, డిక్కీలో సరిపోతే సామాన్లు. అదే ఆలోచిస్తుంది. 4 ఇచ్చారు, ఎన్ని ఇచ్చాము? 4టికి ఎస్ చెప్పారు మీరు. ఫస్ట్ వన్, తన కాళ్ళు ఇలా పెట్టినప్పుడు తను ఎగిరి ఫ్లిప్ అయి మళ్ళీ అక్కడే కూర్చుంటాడని చెప్పాను, కానీ అతను పద్మాసనంలో లేడుగా, పోయింది. కాబట్టి దాని మీద పెట్టిన 45,000 గోవింద గోవింద. రెండోది, మొహం మీద కాలు పెట్టి మొహం మీద కాలు పెట్టి నుంచున్నాడు కదా. ఎస్ ఎస్ వెరీ గుడ్. కానీ 20 సెకండ్లు నుంచుంటాడని చెప్పాను. నించున్నాడు కదా. 5 సెకండ్ల కంటే నుంచోలేదు ఆయన. సో దాని మీద పెట్టిన 45,000 రూపీస్. గోవింద గోవింద. మూడోది, ఇలా లాక్ చేసి పట్టుకుంటే Yes, yes. బెండ్ అవుతాడు Yes. కదా. నేనేం చెప్పాను, వెనక్కి బెండ్ అవుతాడు, మళ్ళీ ముందుకు వస్తాడు. మనోడు ముందు బెండ్ అయ్యాడు. దాని మీద పెట్టిన 45,000 రూపాయలు. గోవింద గోవింద. నాలుగోది, కాలికి లాక్ చేసి ఈ కాలు పెడితే రౌండ్ రౌండ్ తిరుగుతాడు. అది గెలిచాం. అండ్ ఇట్ ఈస్ రైట్ ఇంటూ 5 times. కంగ్రాచులేషన్స్. సో 2,25,000 దారి ఖర్చులకు దాచుకున్న 10,000 కలిపితే 2,35,000 రూపీస్ మీరు గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. ముగ్గురికి రండి ప్లీజ్. మీ ముగ్గురికి ముందుగా ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ఈ సినిమా థ్యాంక్ యూ. కొబ్బరి బాట సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. ఓకే, సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను ఆన్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.